చెవులో సౌండ్ వస్తా ఉంటది. మనం దవడ కదిలిచ్చినప్పుడు గాని, దవడలో నొప్పి వచ్చినప్పుడు గాని, మనం ఏదన్నా ఒక్కోసారి గట్టి పదార్థాలు తినేటప్పుడు గాని, ఈ సౌండ్ తో పాటు అంటే కదిలిచ్చేటప్పుడు వచ్చే సౌండ్ తో పాటు కొంతమందిలో ఆ వచ్చిన తర్వాత కూడా కొంచెం సేపు ఆ సౌండ్ అంతే ఉంటది. కొంతమందిలో ఎక్కువ సేపు కూడా ఉంటది. దవడకు సంబంధించిన సమస్య ఏదైతే టెంపరోమాండిబులర్ జాయింట్ అంటామో అది గాని, దాని చుట్టుపక్కల ఉన్న మాస్టికేటర్ మజిల్స్ అంటాం, ఆ టెంపరోమాండిబులర్ జాయింట్ అటాచ్డ్ మజిల్స్ అంటాం. వీటి నుంచి ఈ చెవులో సౌండ్ వస్తుందా, లేదా చెవులో సౌండ్ కి దీనికి సంబంధం లేదా అంటే, దవడ కదిలిచ్చినప్పుడు ఆ దవడకు పెయిన్ వచ్చినప్పుడు చెవులో సౌండ్ వస్తుందంటే మటుకి మన దవడ దగ్గర ఉన్న జాయింట్ లో గాని, దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ లో గాని ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి చెవులో క్లిక్ అనే సౌండ్ వచ్చే అవకాశం, చెవులో టిన్నిటస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం, చెవులో కంటిన్యూస్ గా ఆ టిన్నిటస్ సౌండ్ ఉండే అవకాశం ఉంటది అనమాట. దీనికి మెయిన్ గా ఏంటంటే 3 రకాల కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ ఇన్ఫ్లేమ్ అయినా, జాయింట్ చుట్టుపక్కల ఉన్న ఆ మజిల్స్ ఇన్ఫ్లేమ్ అయినా, ఆ జాయింట్ లో ఎక్కడైతే ఉండాలో అది అట్ట కాకుండా డిస్లొకేట్ అయినా కూడా మనకి చెవులో సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఒకటేందంటే ఇక్కడ ట్రైజెమినల్ నర్వ్ అంటే 5th నర్వ్ అంటాం అనమాట. ఆ నర్వ్ అనేది మన జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కి సప్లై చేస్తుంది. అలానే మన లోపలి చెవులో ఉన్న నర్వ్స్ కి సప్లై చేస్తుంది. అలానే ఈ బ్రెయిన్ దగ్గర ఉండే కనెక్షన్స్ అంటాం కార్టెక్స్, అక్కడ కూడా ఇది సప్లై చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ నుంచి గానీ, ఆ జాయింట్ డిస్ప్లేస్మెంట్ నుంచి గానీ ఈ నర్వ్ స్ట్రెచ్ అయినట్లయితే, ఆ స్ట్రెచ్ అయిన నర్వ్ మన లోపలి చెవులో సౌండ్ గా టిన్నిటస్ లా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే, ఈ జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మన చెవికి ముక్కు కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, ఈస్టేషన్ ట్యూబ్ అంటాం. ఈస్టేషన్ ట్యూబ్ మజిల్స్ ఇన్ఫ్లేమ్ అయినా, లేదా ఈస్టేషన్ ట్యూబ్ మజిల్స్ వీక్ గా ఉన్నా కూడా మనకి ఈ దవడ సమస్య వచ్చినప్పుడు చెవులో క్లిక్ అనే సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మూడోది ఏంటంటే, ఏదైతే ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాము, టిఎం జాయింట్, ఇది మన లోపలి చెవులో ఉన్న కాక్లియాకి దగ్గరగా ఉంటది అనమాట. ఎప్పుడైనా ఈ జాయింట్ గానీ, జాయింట్ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ గానీ, మజిల్స్ గానీ ఇన్ఫ్లేమ్ అయినట్లయితే, ఏదైతే కాక్లియా దగ్గరగా ఉంటుందో అక్కడ ఉన్న కాక్లియాలో కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి బ్లడ్ వెజల్స్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యే అవకాశం ఉంటది. నర్వ్ ఫైబర్స్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యే అవకాశం ఉంటది. వాటి నుంచి కూడా మనకి చెవులో క్లిక్ అనే సౌండ్, టిన్నిటస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఏంటంటే, ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లేమ్డ్ జాయింట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి చెవులో మనకి టిన్నిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పేషెంట్ మనం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ టెస్ట్ చేసినట్లయితే, ఎంఆర్ఐలో మనకి జాయింట్ పొజిషన్ ఎట్లా ఉంది, జాయింట్ లో ఉన్న మజిల్స్ ఎలా ఉన్నాయి, జాయింట్ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ ఎలా ఉన్నాయి, అలానే జాయింట్ స్పేస్ ఎట్లా ఉంది అన్ని తెలుస్తుంది అనమాట. జాయింట్ నుంచి కనుక ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లం నుంచి కనుక మనకి టిన్నిటస్ ప్రాబ్లం వచ్చినట్లయితే, యూజువల్ గా ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ ని మెడిసిన్స్ ద్వారా గానీ, ఫిజియోథెరపీ ద్వారా గానీ, ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా గానీ, అలాగే సివియర్ గా జాయింట్ ప్రాబ్లం ఉన్నట్లయితే జాయింట్ లో కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, ఆ జాయింట్ వాష్ చేస్తారు. దానివల్ల మనం ఆ టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న నర్వ్ ఇన్ఫ్లమేషన్ గానీ, బ్లడ్ వెజల్ ఇన్ఫ్లమేషన్ గానీ తగ్గి మనకి టిన్నిటస్ సమస్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది.